పాప తండ్రి పేరు అడుగుతున్నాను. ఎవరికి పుట్టిందో ఆవిడ గారికే తెలియనప్పుడు తండ్రి పేరు మీకెలా చెప్తుంది పంతులు గారు? ఏంటమ్మా మాటలు? గుడిలో అలాంటి మాటలు మాట్లాడచ్చా తల్లి? లెంపలేసుకోండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు పంతులు గారు. లెంపలేసుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళు, తప్పుదారిలో అడుగులు వేస్తున్న వాళ్ళు. పంతులు గారు, అర్చన చేయించాలంటే తండ్రి పేరు అవసరమా? అవసరమే బాబు. తండ్రి పేరు హరివిట్ట, తండ్రి పేరు హరివిట్ట, హరివిట్ట. ఏయ్, ఏమంటున్నావురా? నీ పేరు చెప్తున్నావేంటి? వెళ్ళండి పంతులు గారు. తండ్రి పేరు హరివిఠల్, తల్లి పేరు యశోద, పాప పేరు పూజ హంసిని. అలాగే మహమ్మద్ దాక్షాయని పేరు మీద కూడా అర్చన చేయించండి పంతులు గారు. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. తను కలకాలం సంతోషంగా, మనసులో ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, ఆయురారోగ్యాల దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ అర్చన చేయించండి. అలాగే బాబు. హరి విఠల్ నామధేయస్య, యశోదా నామధేయస్య, పూజ్య హంసిని నామధేయస్య, దాక్షాయిణి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా. ఈ రోజు నువ్వు యశోద వైపు నిలబడలేదు, యశోద బిడ్డ వైపు నిలబడ్డావు. ఏమండి, ఇక మీరు నోరు మూస్తారా? ఎరా హరి, ఎవరికో పుట్టిన బిడ్డని అందరి ముందు నా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించలేదు? అది దేవుడి ముందు. తప్పుదారిన అడుగులు వేసిన ఈ యశోద లాంటి వాళ్ళ వెనక నీలాంటి వాళ్ళు నిలబడినంతకాలం యశోద లాంటి వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. వీళ్ళు తప్పు చేయకుండా ఉండాలన్నా, సమాజం అంటే భయపడాలన్నా ఇలాంటి వాళ్ళని ఊరికి దూరంగా వెలివేయాలరా. అమ్మా, ఇంకాపుతావా? యశోద తప్పు చేసిందని నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకుంటావా? నీకెన్నోసార్లు చెప్పాను, యశోదని ఒక్క మాట అన్నా కానీ నేను ఒప్పుకోనని. డ్రై, నిన్నగాక మొన్న పరిచయం అయిందిరా ఇది. దీనికోసం పుట్టినరోజున కన్న తల్లిని ఏడిపిస్తావా? నిజానికి నీలాంటి కొడుకు బహుశా ఎక్కడ ఉండడేమోరా. నిజంగా మీ నాన్న చెప్పినట్టు బాగా ఎదిగిపోయావురా. దేవుడు అంతా చూస్తున్నాడ్రా. ఏదో ఒకరోజు నీ కళ్ళు తెరిపిస్తాడు. అప్పుడు నువ్వు నాలాగే కన్నీళ్లు పెట్టుకుంటావు. ఆ రోజు నీ కన్నీళ్లు చూసి నేను ఆనందపడతాను. ఎందుకంటే ఇప్పటికైనా నా కొడుకు జీవితం బాగుపడేలా చేసినందుకు కృతజ్ఞతలు ఆ దేవుడికి చెప్పుకుంటూ ఆనందపడతాను. నీకలాంటి రోజు రాదులేమ్మా. ఎందుకంటే నాకు యశోద గురించి తెలుసు. అలాగే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వే అన్నావు కదా, దేవుడు అంతా చూస్తూ ఉంటాడని. దేవుడు చూస్తూనే ఉన్నాడమ్మా. ఏదో ఒకరోజు న్యాయాన్ని గెలిపిస్తాడు. ఆ రోజు నువ్వు చేసిన తప్పు నువ్వే తెలుసుకుంటావు. నువ్వన్న మాటలకి నువ్వే పశ్చాత్తాపం కోరుకుంటావు. నా నమ్మని తీసుకెళ్ళు. హారతి తీసుకోండి బాబు.
ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇదిగో అమ్మా, తీసుకోండి అమ్మా. బాబు, ఈరోజు ఒక ఆడపిల్ల తరఫున నువ్వు నిలబడ్డ విధానం, నిర్ణయం చాలా గొప్పది బాబు. ఏంటి హరి, నా వల్ల నువ్వు మీ అమ్మని బాధ పెడుతున్నావు. నువ్వు పాప తండ్రి అని చెప్పకుండా ఉండాల్సింది. కనీసం అత్తయ్య వచ్చినప్పుడైనా సైలెంట్గా ఉండాల్సింది కదా. నీ మీద పడ్డ నింద తొలగించడానికి నేనెంతకైనా సిద్ధపడతాను యశోద. మా అమ్మ గురించి, నా గురించి నువ్వెక్కువ ఆలోచించుకో. పాపని ఎలా నీకు దగ్గర చేసుకోవాలో దాని గురించి ఆలోచించు. సరే యశోద, నేనింటికి వెళ్తాను. నేను కూడా నీరజ ఇంటికి వెళ్ళి నీరజకి జరిగిందో చెప్తాను హరి. అప్పుడు నీరజ అర్థం చేసుకుని నా బిడ్డ నాకిస్తుందేమో. జాగ్రత్త యశోద. తీసుకోండి అమ్మా. ఆయుష్మాన్ భవ, నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. చాలా థ్యాంక్స్ అండి, మీకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా సామ్రాజ్యంలోకి అడుగు పెడతావు? ఇప్పటి నుండి కదా అసలైన ఆట ఉండేది. ఇదేంటి, ఇంట్లో ఒక్క కారు కూడా లేదు, ఎవరూ లేరా? నీరజ వాళ్ళు ఒకవేళ ఊర్మిళని చూడటానికి జైలుకేమైనా వెళ్ళుంటారా? పాప ఎవరూ లేకపోతే పాప ఏడుపు వినిపిస్తోందేంటి? ఒకవేళ బుజ్జమ్మ దగ్గర ఏమైనా వదిలేసి వెళ్ళుంటారా? నిజంగా బుజ్జమ్మ దగ్గరే నా పాపని వదిలేసి ఉంటే నా పాపని నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఎలాగో చట్ట ప్రకారం పాప నా బిడ్డే కదా. ఊరుకో అమ్మా, ఊరుకో హాసిని బంగారం. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఏమైందిరా? ఊరుకో అమ్మా, ఊరుకో. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి? చిచ్చి చిచ్చి చి. ఊరుకో. చూడు 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 చూడు, నన్ను చూడు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు?